అందరికీ శుభోదయం. మొన్న మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చింది. పాపం వచ్చిన నుంచి కూతురు గురించే చెప్పుకుంటా బాధపడుతుంది. అంటే ఇంత బాధ ఎందుకు పడుతున్నావు నువ్వు? నీ కూతురు ఏమని ఇక్కడ ఉన్నదా? పోయి అమెరికాలోనే ఉండే మహారాజుగా మంచిగా పెళ్ళయింది, మంచి ఉద్యోగం చేసి అల్లుడు దొరికిండు, మంచిగా మనవడ పుట్టిండు, ఎందుకు ఇంతగానం బాధపడుతున్నావు అని నేను అంటున్నా. అంటే అసలు చాలా బాధపడుతుంది నా కూతురు అని చెప్తుంది. అసలు బాధ ఏంటిదంటే ఆ అల్లుడు తల్లి ఇక్కడ ఉంటుంది వియ్యపురాలు. ఈమెం లేదు, రోజు ఫోన్ చేస్తుందట కొడుకు. ఇక కొడుకు ఏదన్నా ఈమె ఫోన్ చేసే టైంలో ఏదన్నా పని చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, సపోజ్ కూరగాయలు పెడతాడు, అమ్మ ఈ కూర కలుపుతున్నా అని చెప్తే, అదేంద్రా అదేం పనిరా నువ్వు, ఈ ఆడోళ్ళు చేసే పని నీకెందుకు, నీకేమన్నా ఇక్కడ పనులు చెప్పినా నేను ఇంత వయసు వచ్చిన మీ నాన్నకు ఒక్కనాడు నేను పని చెప్ప, కుట్టుకుండల కాడ పని చేసాడు ఏందిరా నువ్వు, ఇంత నౌకరు చేసుకుంటా నీతోని గట్లాంటి పనులు కూడా చేస్తుందారా నీ భార్య అని ఇట్లా మాట్లాడుతుందట. మాట్లాడేసరికి కథం ఆయన మూడు మొత్తం ఖరాబ్ అవుతుందట. ఇక అసలు ఏ సహాయం చేయడట, మూతంతా ముడుచుకొనే ఉంటాడట. ఇక రోజు ఇదే తంతట, రోజు చేస్తుందట ఫోన్. ఇగో ఇట్లా ఇక ఆదివారం వస్తే ఏం కూర వండిందిరా అని అడుగుతుందట. అడిగితే ఏదో బీరకాయ సొరకాయ ఏది వండితే అది చెప్తే, అదేంద్రా మటన్ చికెన్ వండుకోవాలి కానీ ఆదివారం రోజు కూడా కూరగాయలు తినుడేందిరా, ఆఖరికి ఎగ్స్ అన్న దొరుకుతలేవారా నీ భార్యకు అని అంటదట. మరి అతను తెస్తే ఆమె వండదా? వాళ్ళు ఎందుకు వద్దనుకునే వండుకోలేదో, ఎందుకు వండుకోలేదో, మధ్యలో ఈమె తలదూర్చడం ఎందుకు దాంట్లో? మరి తల్లికైనా కానీ ఆ అబ్బాయి సర్ది చెప్పుకోవాలి, అంతా చదువుకున్నాడు, ఈ దేశాలన్నీ తిరుగుతున్నాడు. తల్లికి సర్ది చెప్పుకునే తెలివి లేకపోతే ఎట్లా? తల్లి తానే అంటే ఆయన తందానే అంటాడట. ఇక ఇప్పుడు ఆ బాబును కూడా పట్టించుకోడట. ఇక తల్లి ఫోన్ చేసిందంటే బాబుకి ఏదైనా చేస్తున్నా అని చెప్పినా కానీ ఆడంగి పనులు నీకెందుకురా, అది ఆమె చేసుకోదా అంటదట. మరి ఆమె ఇక్కడ సద్యోగం చేయకుండా ఇద్దరు ముగ్గురు పని వాళ్ళని పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఫోన్లు చేసుకుంటా కొడుకుని ఇట్లా ఆడించుడు ఎట్లా కరెక్ట్? అక్కడ అమెరికాలో ఏమన్నా పని మనుషులు ఉంటారా? వాళ్ళే పని చేసుకోవాలన్నాయి, ఇంట్లో పని చేసుకోవాలన్నాయి, మళ్ళీ బయటకు పోయి ఉద్యోగం చేసుకోవాలన్నాయి. మరి ఆ అబ్బాయికి తెలియదా? మరి ఈ విషయం చెప్పాలి కదా తల్లికి. అతను చెప్పాడు, ఈమె అర్థం చేసుకోదు. ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఈ తల్లి మాటల కారణంగానే ఇద్దరి మధ్యలో ఒక గొడవ అవుతుంటుందట. ఇప్పుడు ఏ దేశం పోయినా ఎక్కడి అత్త దగ్గరున్నా చెరో దేశంలో ఉన్నా కానీ ఈ అత్తగారి బాధలైతే ఆ అమ్మాయికి తప్పలేవు. ఎందరు మారినా ఏదేమైనా కూడా ఈ అత్త పాత్రధారి మాత్రం మారతలేదు. ఏమంటారు?